డెసిమల్లో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ స్కేల్ అనమాట. సో ఇప్పుడు నేను ఈ స్ట్రింగ్లో ఒక డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1. సో ఈ బిగ్ డెసిమల్ యొక్క స్కేల్ 1 అంటారు. సో ఇప్పుడు మీరు చూసారంటే ఈ బిగ్ డెసిమల్లో యాక్చువల్గా 2.6. సో పాయింట్ తర్వాత ఒకే ఒక వాల్యూ ఉంది. సో దీని స్కేల్ కూడా 1. సో రెండు లైక్ సమ్ యొక్క స్కేల్ వచ్చేసి ఆల్వేస్ విల్ బీ ది లార్జర్ ఆఫ్ 2 స్కేల్స్. సో ఇక్కడ 2 ఆపరెంట్స్ ఉన్నాయి కదా, నెంబర్ 1, నెంబర్ 2, 3.4, 2.6. వీటిలో పెద్ద స్కేల్ దేనికి ఉంది? రెండింటికి ఈక్వల్గా ఉంది. సో ది అవుట్పుట్ ఆఫ్ ది రిజల్ట్ ఆల్సో విల్ బి 1. సో అందుకని దీని అవుట్పుట్ కూడా, సో ఇక్కడ కూడా డెసిమల్ తర్వాత ఒకటే డిజిట్. సో 6.0. సో ది రిజల్ట్ స్కేల్ 0 కాబట్టి ఇట్ విల్ ఎక్స్పెక్ట్ బిగ్ డెసిమల్ విత్ స్కేల్ 0 యాజ్ ది అవుట్పుట్. సో ఇప్పుడు ఇది రన్ చేస్తే యాక్చువల్గా ఈ JUnit సక్సీడ్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను అదే ఇక్కడ 3.40 అని యూజ్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఈ స్కేల్ వచ్చేసి స్కేల్ ఆఫ్ దిస్ నెంబర్ ఈజ్ నౌ 2 బికాస్ బిగ్ డెసిమల్స్లో 2 ఉన్నాయి. ఇక్కడ చూసారంటే డెసిమల్ తర్వాత 2 పాయింట్స్ ఉన్నాయి. సో దీని స్కేల్ 2, కాకపోతే దీని స్కేల్ 1. సమ్ స్కేల్ వచ్చేసి విల్ బీ ది లార్జర్ ఆఫ్ దీస్ 2. సో స్కేల్లో లార్జర్ వచ్చేసి 2కి 1కి కంపేర్ చేసినప్పుడు 2 పెద్దది కదా. సో దీని స్కేల్ కూడా 2 అవుతుంది అనమాట. సో సమ్ స్కేల్ వచ్చేసి విల్ బి 6.00. ఇప్పుడు ఇది రన్ చేశారంటే 3.40 అని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అవుట్పుట్ 6.00 వస్తుంది అనమాట. బికాస్ రిజల్ట్ స్కేల్ వచ్చేసి 2 ఉండాలి. అదే నేను ఇప్పుడు ఇక్కడ 5 డెసిమల్ పాయింట్స్ ఇచ్చాను అనుకోండి, దీని స్కేల్ 5, దీని స్కేల్ 1 ఇంకా, కాకపోతే రిజల్ట్ స్కేల్ వచ్చేసి విల్ బి లార్జర్ ఆఫ్ దీస్ 2 విచ్ విల్ బి 5 and 1కి లార్జర్ ఏంటి? 5. సో ఇక్కడ కూడా మనకి 5 డెసిమల్ పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట. సో ది అవుట్పుట్ విల్ బి 6.000000. సో ఇది కూడా సక్సీడ్ అయింది. మీరు చూసారంటే దిస్ ఈజ్ హౌ ది స్కేల్స్ ఆర్ ఇంపార్టెంట్ వెన్ యూ ఆర్ యాడింగ్. సబ్ట్రాక్షన్లో కూడా మీకు స్కేల్స్ చాలా ఇంపార్టెంట్. సో సబ్ట్రాక్ట్ చేయడం కూడా సింపుల్. జస్ట్ లైక్ దెర్ ఈజ్ యాడ్ మెథడ్, దెర్ ఇస్ అ సబ్ట్రాక్ట్ మెథడ్. సో మీరు సబ్ట్రాక్ట్ మెథడ్ యూస్ చేసి యూ కెన్ డూ అ సబ్ట్రాక్షన్. ఐ విల్ నాట్ డూ అ సబ్ట్రాక్షన్ ఫర్ నౌ. వాట్ ఐ go to ఇప్పుడు విల్ లుక్ ఎట్ హౌ టు డివైడ్ 2 బిగ్ డెసిమల్స్. ఇప్పుడు మనము జావాలో బిగ్ డెసిమల్స్ని ఎలా డివైడ్ చేయాలి అని చూద్దాం. నేను ఒక ఎగ్జాంపుల్ రాస్తాను, సింపుల్ ఎగ్జాంపుల్. నెంబర్ 1లో 55 అనే వాల్యూ స్టోర్ చేశాను, నెంబర్ 2లో 12 అనే వాల్యూ స్టోర్ చేశాను. దెన్ ఇప్పుడు నెంబర్ 1 డివైడ్ బై నెంబర్ 2 చేసి నేను ఎక్స్పెక్ట్ చేసిన వాల్యూ వచ్చేసి 4.5834. అది డివిజన్ రిజల్ట్. సో డివిజన్ రిజల్ట్ వచ్చేసి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇట్ టు బి 4.5834. సో ఇది రన్ చేసి చూద్దామా? సో ఫస్ట్ థింగ్ ఇట్స్ సేయింగ్ అన్ ఎర్రర్. సో నాన్ టర్మినేటింగ్ డెసిమల్ ఎక్సెప్షన్. సో నో ఎగ్జాక్ట్ రిప్రజెంటెడ్. సో యాక్చువల్గా 55/12 అనేది నాన్ టర్మినేటింగ్ డివిజన్ అనమాట. ఎందుకంటే అది 4.583333333333 అలా వెళ్తూనే ఉంటుంది. సో ఇది ఎగ్జాక్ట్గా మనకి ఎన్ని డెసిమల్ పాయింట్స్ కావాలి అనేది కూడా మనం చెప్పాలన్నమాట. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు డివిజన్ చేసేటప్పుడు వెరీ ఇంపార్టెంట్ టు స్పెసిఫై ది స్కేల్. సో స్కేల్ అనేది ఏం డిసైడ్ చేస్తుంది అంటే మీకు ఎలా కావాలి రిజల్ట్ అనేది చెప్తామంటే ఎన్ని డెసిమల్ పాయింట్స్ కావాలి. సో నాకు 4 డెసిమల్ పాయింట్స్ కావాలి అనుకుంటే నేను 4 డెసిమల్ పాయింట్స్ నాకు కావాలి అని చెప్తున్నాను అనమాట. దాని తర్వాత ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి రౌండింగ్ అంటారు. ఈ రౌండింగ్ అంటే ఏంటో మనం మెల్లిగా చూద్దాం. రౌండింగ్ మోడ్ డాట్, ఇప్పటికీ నేను రౌండింగ్ మోడ్ డాట్ అప్ అని ఇస్తున్నాను, దాని గురించి మనం మెల్లిగా తెలుసుకుందాం. సో ఇప్పుడు ఏమవుతుందో చూద్దామా? ఇప్పుడు మీరు చూసారంటే ఈ టెస్ట్ సక్సీడ్ అయింది. సో మీకు అవుట్పుట్ మీరు చూసారంటే 4 డెసిమల్ పాయింట్స్ వచ్చాయన్నమాట, 5834. సో ఈ 4 డెసిమల్ పాయింట్స్ అనేది మనం ఇక్కడ స్పెసిఫై చేస్తున్నాం. సో 2 నెంబర్స్ డివైడ్ చేసేటప్పుడు, బిగ్ డెసిమల్స్ డివైడ్ చేసేటప్పుడు వీ షుడ్ ఎక్స్ప్లిసిట్లీ స్పెసిఫై మనకి అవుట్పుట్లో ఎన్ని డెసిమల్ పాయింట్స్ కావాలి. వీ షుడ్ స్పెసిఫై ది స్కేల్, దీన్నే స్కేల్ అంటారు కదా, ఈ స్కేల్ మనం స్పెసిఫై చేయాలి. ఇప్పుడు నాకు ఓన్లీ 2 డెసిమల్ పాయింట్స్ కావాలి అనుకున్నాం అనుకోండి, అప్పుడు కూడా నేను స్పెసిఫై చేయాలన్నమాట 2 డెసిమల్ పాయింట్స్. ఇప్పుడు మీరు చూసారంటే 2 డెసిమల్ పాయింట్స్, అవుట్పుట్ వచ్చేసి 4.59తో ఈక్వల్గా ఉంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. మీరు
సో ఇప్పుడు నేను ఈ డివిజన్ రిజల్ట్స్ వచ్చేసి నేను ఇంకొక నెంబర్ క్రియేట్ చేస్తాను. డివిజన్ రిజల్ట్. ఇప్పుడు మనం యాక్చువల్గా రౌండింగ్ మోడ్ గురించి డిస్కస్ చేద్దాం. దెర్ ఆర్ మెనీ కైండ్స్ ఆఫ్ రౌండింగ్ మోడ్స్. సో ఇప్పుడు మనం ఇక్కడ రౌండ్ అప్ యూస్ చేసాము. అదే మనం ఇప్పుడు లైక్ డివిజన్ రిజల్ట్ నేను ఇక్కడ 2 డెసిమల్ పాయింట్స్ రావాలి. సో నేను ఇక్కడ ఈ డివిజన్ రిజల్ట్ నేమ్ చేంజ్ చేస్తాను. డివిజన్ రిజల్ట్ స్కేల్ 2, ఇక్కడ స్కేల్ 2 అని ఇచ్చాను. సో స్కేల్ 2 ఇంకా రౌండ్ అప్. సో ఇప్పుడు ఏమవుతుందంటే యాక్చువల్గా మీరు 4.5834 అన్నాం కదా. సో యాక్చువల్గా మనం 2 డెసిమల్సే కావాలి అంటున్నాం. సో అవుట్పుట్లో 4.58 వరకే వస్తుంది. కాకపోతే వీఆర్ యూజింగ్ అ రౌండింగ్ మోడ్ కాల్ రౌండింగ్ మోడ్ డాట్ అప్. ఈ రౌండింగ్ మోడ్ డాట్ అప్ ఏం చేస్తుందంటే ఏ వాల్యూ ఉందో దాన్ని పైకి పంపిస్తుంది అనమాట. సో 58ని బికాస్ దర్ ఇస్ సంథింగ్ ఆఫ్టర్వర్డ్స్ ఇట్ విల్ మేక్ ఇట్ 59. సో మీరు ఇప్పుడు నేను ఇప్పుడు డివిజన్ రిజల్ట్ స్కేల్ టు రౌండ్ అప్ వాల్యూ చూసానంటే ఇప్పుడు నేను దానికి కూడా అసర్ట్ రాస్తాను. మీరు చూసారంటే ఈ డివిజన్ రిజల్ట్ స్కేల్ టు రౌండ్ అప్ వచ్చేసి వాల్యూ వచ్చేసి ఇట్ విల్ బి స్కేల్ 2 కావాలనుకున్నా. సో 2 డెసిమల్స్ ఉండాలి. సో దీని తర్వాత కూడా వాల్యూ ఉంది కాబట్టి ఇది ఏం చేస్తుందంటే రౌండ్ అప్ వచ్చేసి 58ని 59 చేస్తుంది అనమాట. సో చూద్దామా, రన్ చేయని టెస్ట్. సో ఇది సక్సీడ్ అయింది. సో ఇప్పుడు ఇంకొక డివిజన్ టైప్ కూడా ఉందన్నమాట, అదే రౌండ్ డౌన్. సో రౌండింగ్ మోడ్ డాట్ ఇప్పుడు డాట్ మీరు చూసారంటే డౌన్ అనేది కూడా ఉంది. సో ఇది రౌండ్ డౌన్. ఈ రౌండ్ డౌన్ ఏం చేస్తుందంటే ఉన్న వాల్యూని కట్ చేసేస్తుంది అనమాట. సో 4.58 కదా ఇందాక వచ్చిన అవుట్పుట్ 4 డెసిమల్స్ యూస్ చేసినప్పుడు, అదే 2 డెసిమల్స్కి తగ్గించినప్పుడు ఏం చేస్తుందంటే రిమైనింగ్ ఉన్న వాల్యూస్ ట్రంకేట్ చేసేస్తుంది అనమాట. ఈ 2 కట్ చేసేస్తుంది. సో ఇట్ విల్ జస్ట్ గివ్ యూ 4.58. ఇప్పుడు ఇది రన్ చేస్తే సక్సెస్. సో మీరు ఇక్కడ ఇంపార్టెంట్గా చూడాల్సింది ఏంటంటే రౌండింగ్ మోడ్స్లో డిఫరెన్సెస్ అనమాట. ఇక్కడ 4 డెసిమల్ పాయింట్స్ ఉన్నప్పుడు అవుట్పుట్ వచ్చేసి 4.5834. 2 డెసిమల్ పాయింట్స్ వచ్చినప్పుడు రౌండింగ్ అప్ చేస్తే ఈ 4.5834 బికమ్స్ 4.59. అదే రౌండ్ డౌన్ చేస్తే 4.58 అవుతుంది అనమాట. ఇవి కాకుండా రౌండింగ్ మోడ్స్లో కొన్ని ఉన్నాయన్నమాట. రౌండింగ్ మోడ్ డాట్ హాఫ్ అప్ హాఫ్ డౌన్ ఇలాంటివి ఉన్నాయి. హాఫ్ అప్ అంటే 4.585 అని ఉంటే దాన్ని 4.59 చేస్తుంది. 4.585కి తక్కువ ఉంటే ఇట్ విల్ మేక్ ఇట్ 4.58. సో ఇవన్నీ రౌండింగ్ మోడ్స్, డిఫరెంట్ రౌండింగ్ మోడ్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ బిగ్ డెసిమల్స్. సో మీరు ఈ పాఠంలో మీరు బిగ్ డెసిమల్స్లో ఎలా యాడ్ చేయాలి, ఎలా సబ్ట్రాక్ట్ చేయాలి, ఎలా రౌండ్ చేయొచ్చు, బిగ్ డెసిమల్లో స్కేల్ అంటే ఏంటి అనే దాని గురించి తెలుసుకున్నాము. దీని తర్వాత మీరు ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్స్ ఈజీగా అక్యురేట్గా చేయగలుగుతారని నేను ఆశిస్తున్నాను. We are creating more videos as we speak, and if you want to stay updated, don't forget to click the subscribe button. If you like this video, please give a thumbs up and feel free to share this video. Thanks for watching. Until next time.